ప్రజా పోరాటాలకి కాలం చెల్లిందనుకునే వారికి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత ఢిల్లీలో కదం తొక్కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అధికార అహంకారానికి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత వార్నింగ్ ఇచ్చారు. అధికారం శాశ్వతం అనుకునే వారికి యువత పార్లమెంటు గేట్లు తాకి వాళ్ళ ఆశల్ని పటాపంచలు చేశారు. ప్రజాస్వామ్యం ముందు ఎవరైనా సరే తల వంచి తీరాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే, బాధ్యతగా ఉండాల్సిందే అని నిన్న దేశ రాజధానిలో లాఠీలకి తోటాలకి ఎదురెళ్లి యువత బలంగా నిలబడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత ప్రశ్నిస్తే ప్రభుత్వాలు ఎందుకు సమాధానం చెప్పవు, ఎందుకు బాధ్యత తీసుకో? దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అయిందని, దానివల్ల 23 లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభ అనుభవించారని, మరి ప్రశ్నాపత్రం లీక్ వలన 20 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణాలకి పాల్పడితే ఆ బాధ్యత ఎవరిదని దేశ యువత ప్రశ్నిస్తే ప్రభుత్వాలు సమాధానం చెప్పవా? ప్రశ్నిస్తే నేరమా, దేశ ద్రోహమా అనేది కూడా పాలకులు సమాధానం చెప్పాలి. దేశ యువత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులకి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎట్లాగని ప్రశ్నించారు. అందుకనే పోలీసుల గన్లకి, లాఠీలకి, తోటాలకి, గ్యాస్కి, వాటర్ క్యాన్స్కి ఎదురెళ్లి బలంగా ధైర్యంగా నిలబడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండాలని, జవాబుదారీతనం ఉండాలని, ఎవరైతే తప్పు చేశారో అట్లాంటి వాళ్ళని మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించదు? ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు అని సూటిగా ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా చాలా బలంగా పోరాటం చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి, వారి అభిజిత్ ఆధ్వర్యంలో, అభిజిత్ నాయకత్వంలో పనిచేస్తున్న యువత మొత్తానికి కూడా వారి ధైర్య సాహసాలకి, వారు ప్రశ్నించే విధానానికి నేను లాల్ సలాం తెలియజేస్తా ఉన్నా.